ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, మనము ఇంతవరకు విచారం చేసిన దాంట్లో ఈ అవస్థాత్రయ విచారం చేత ఏమేమి ఏర్పడినాయి, కొన్ని లక్షణాలు సిద్ధాంతాలు ఏర్పడినాయి కదా, దానికి నిన్న చెప్తున్నాం అనమాట. ఆత్మ సద్రూపము, ఆత్మ చిద్రూపము, ఆత్మ ఆనంద స్వరూపము, ఆత్మ శుద్ధ సచ్చిదానంద స్వరూపము, ఆత్మకు ఈ ధర్మాలు కానీ, ఆత్మకు ఆనందం కానీ ఈ చిత్ కానీ సత్ కానీ ధర్మాలు కావు. ఇది అవాంగ్మానస గోచరము అని కూడా చెప్పుకున్నాం లాస్ట్ కాడికి అయిపోయింది. ఇప్పుడు సత్పరమార్థము, ఆ సత్ అనే దాని యొక్క నిజమైన స్వరూపం ఏమిటిది, దాని అర్థం అది చాందోగ్యంలో ఒక శ్లోకానికి రాసినాడు. నాయన, ఈ సమస్త ప్రాణులు సత్తు నుండియే జన్మించను, ఉనికి నుంచే వచ్చినాయి. సత్తును ఆశ్రయించినే ఉన్నాయి, ఉనికిని ఆశ్రయించినే ఉన్నాయి. సత్తునందే అంతమొందుతున్నవి, ఆ సత్తునందే నాశనం అవుతాండాయని. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆ పరమాత్మ ఏందే అవుతాండాయని దాని అర్థం. మొత్తం అర్థం ఆత్మయే నిజమైన ఉనికి. దానికి చాప్టర్ ఆత్మ అనాత్మ రెండింటినీ చెప్పి ఆత్మ ఏ నిజమైన ఉనికి అని చూపించేదానికి వ్యవహారంలో మనకి ఎట్లుందాప అంటే ఆత్మ అనాత్మ రెండింటిని తీసుకొని చూపిస్తుంది. మళ్ళీ చూడు, దిన్ను విన్నాడు సత్ అంటే మళ్ళీ ఉంది అనేదే సత్ అని. ఉంది అంటావే నువ్వు, ఉంది అనేదే సత్తు, ఉంది అంటావే అదే సత్తు. ఇక్కడ చిత్ అంటే ప్రకాశము, జ్ఞానము. సత్ ప్రకాశం కాదు, ఉనికి. ఉనికి అంటే ఉంది అని నువ్వు అంటావు చూడు, ఉంది అనేదే ఆత్మ. ఇంక మళ్ళీ మీరేందో చెట్టు ఉంది అంటే చెట్టు ఉందని దాని కాదు, ఉంది అనేదే ఆత్మ. ఆ ఉంది అనే దాని నుంచే చెట్టుకు విలువ వచ్చిండేది. మనం దాన్ని ఇడిచిపెట్టినాము, ఉంది అనే దాన్ని ఇడిచిపెట్టినాము, వ్యవహారం అంతా చేస్తాం మనం అంతా. బాగా ఆలోచిస్తేనే కొంచెం ఎక్కుతుంది. అంటే ఎప్పుడు ఒకే తూరి అంతా ఎగ్దమ్ని ఎక్కడ ఉంటా, కొన్ని ఏళ్ళంతా సంవత్సరాల తాపంలో పడి కాబట్టి మన ఆత్మ శుద్ధ సచ్చిదానంద స్వరూపమనియు, అదియే సకల చరాచర విశ్వం యొక్క పరమార్థ స్వరూపమనియు, కావున ఆత్మ అద్వితీయ సచ్చిదానంద స్వరూపమనియు, ఇదే వేదాంత సిద్ధాంతం అని సంగ్రహంగా తెలుపుతుంది. ఇంతవరకు ఆత్మయే ఇది. ఆ ఆత్మ అంటే దానిలో ఏమేమి ఉండాలి, ఎట్టెట్లుండాలంటే కూడా సత్తు చిత్తు ఆనందం అని చెప్పినాము. అవి దాని ధర్మాలు కూడా కాదు, కేవలం అది శుద్ధమైనటువంటి ఆనందం, శుద్ధమైనటువంటి ఉనికి, శుద్ధమైనటువంటి జ్ఞానము అని కూడా చెప్పుకున్నాం అనమాట. దాని యొక్క వ్యవహారంతోనే ఈ సమస్త విశ్వం యొక్క చరము అచరము, కదిలేది ఏదుందో కదలంది ఏదుందో అదంతా దాని సారమే. వీటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు అనే చెప్పుకున్నాం. ఈ సిద్ధాంతమున కలుగు సంశయం లేవనా. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఉంది కదా మనకి, ఉనికి అనేది అంటాడు చూడండి. దీంట్లో ఏమేమి అనుమానాలు వస్తాయి? ఉనికియే ఎరుకయు ఆనందమనటయు ఎట్లు. ఉనికి అంటే అది బాగానే ఉంది, అటు బాగానే ఉంది. ఆ ఉనికే జ్ఞానము అంటారు, మళ్ళా దాన్నే మీరు ఆనందం అంటారు కదా. అది ఎట్లా పొందుతాయి? ఎట్లా? ఉనికి అనేదే వేరే ఉంది, జ్ఞానం అనేదే వేరే ఉంది, ఆనందం అనేది వేరే ఉంది. మీరు చెప్పేదేమి? ఉనికియే ఎరుక, ఎరుకయే ఆనందం, ఆనందమయ్యే ఉనికి, ఉనికియే ఎరుక అని ఇట్లా చెప్తారు కదా. ఇది ఎట్లా అనేది ప్రశ్న ఇక్కడ. ఇతర వస్తువులసే సంబంధం లేని సన్మాత్రము ఎరుగుటే ఎట్లు. ఏ సంబంధం లేనటువంటి వస్తువు ఉందంటారు కదా, దాన్ని తెలుసుకునేది ఎట్లా? ఏదైనా సంబంధం ఉంటే వస్తువుని తెలుసుకోవచ్చు, విషయం తెలిసిపడుతుంది. సంబంధమే లేదు అంటే దానికి ఎట్లా తెలియబడుతుంది? వాడి ప్రశ్న ఇప్పుడు పూర్వపక్షులు ఇవన్నీ. మనకు నానా విధములకు దృశ్యములు గోచరించుతుండా, రకరకాల దృశ్యాలు కనపడుతున్నాయి. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ఒక్కటే గలదని విశ్వసించేట్లు. ఒకటి ఉంటే ఎన్ని రకాలు ఎందుకు కనపడతాయి? ఏదో ఒకటి కనపడాల్సి ఉండేది. ఈ రకాలన్నీ కనపడడానికి కారణమేమి?
మున్నకు సంశయములను పరిధించుకుంటగై ఇంకను విచ్ఛేదముగా విచారమనర్పోలేను. కాబట్టి ఇంతకు ముందు మీరు తెలుసుకున్న సాటికే కాదు కుదరదు. ఇదంతా పోలు కదా, ఈ భ్రాంతి అంతా పోలు కదా, మొత్తం అంతా ఏమేమి ఉండేదానికి. కాబట్టి ఇంకా ముందుకు విస్తారంగా చెప్తాము. కావున ఈ ప్రకరణము ఉనికి యొక్క దృష్టిచే పరమార్థమును నిర్ధరించి, కాబట్టి మొట్టమొదట ఉనికి సత్తు అనే దాని నుంచి పరమార్థం ఇది అని నిర్ధారణ చేసి ఇతర విషయములను ఇతర ప్రకరణంలో విచారణను కైకొందాము. మొట్టమొదట సత్వం చేసి తర్వాత చిత్తుని, తర్వాత ఆనందాన్ని, మిగతా ప్రకరణాలు. కాబట్టి ఇది కేవలం సత్పరమార్థము అని అని చెప్పింది దీనికి అనమాట. ఈ గ్రంథమున ఇక ముందు ఆత్మ అనాత్మ అనే శబ్దములను అప్పుడప్పుడు ఉపయోగించేది. ఆత్మ అనే పదము, అనాత్మ అనే పదాలు రెండు వస్తూ ఉంటాయి. అట ఆత్మ అయిన అవస్థాత్రయ సాక్షి అయిన మనస్వరూపమనియు, అనాత్మ అయిన ఆత్మ కాని అట్టి అవస్థ దాని ఎందు తోచు ప్రపంచమని గ్రహించవలైనవి. అర్థమైనా? ఇప్పుడు ఎక్కడైనా మీకు అట్లా ఏదైనా వచ్చింది అన్నట్లయితే ఆత్మ అంటే మన స్వరూపం అని, అంటే ఆత్మ అనాత్మ అన్నప్పుడల్లా అవస్థ, దాంట్లో కనపడే సమస్తము అనాత్మ అని మీరు గ్రహించాల. అనాత్మ ఉందన్నప్పుడల్లా అదేమిటిది అనేది రాకూడదు ఇంకా. ఈ రెండు పారిభాషిక శబ్దములను విచారక్రమున జిజ్ఞాసులు విస్మరింపరాదు. కాబట్టి వేదాంతులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమని పారిభాషిక శబ్దాలంటే సహజంగా ఉపయోగపడేది, శాస్త్రంలో అంతా వచ్చిండేటివి. దీన్ని మీరు మర్చిపోకూడదు. ఆత్మ అంటే స్వరూపం, అనాత్మ అంటే అవస్థ, అంటే తాను కానట్టి అవస్థలో తోచేటివి. ఇవన్నీ అనాత్మ కింద లెక్క పెట్టుకోవాలా, ఈ విచారాన్ని లెక్క పెట్టుకోవాలా. ఆత్మ అనే శబ్దమునకు తానని అర్థం ఉండటం వలన, ఆత్మ అంటే తాను అని ఉంది కదా, మానవుడు ఏ వస్తువులను తానని భావించున్నాడో అదంతయు ఒక విధముగా ఆత్మయేయగును. కాబట్టి వాడు నేను అని అంటాడు చూడండి. ఏదానైతే నేను అని భావం చెందుతుంటాడో అదంతా కూడా ఆత్మ అయినట్టు కనపడుతుంది. ఉదాహరణకి నేను బలిష్ఠుడను, నేను రోగిని, నేను బక్క చిక్కి ఉన్నాను, మున్నొక రీతిలో వివరించినప్పుడు దేహం వరగల సకలమును మన స్వరూపమని భావించున్నాం. అర్థమే కదా ఇది. నేను బాగా బలంగా ఉన్నాను లేదా రోగంతో ఉన్నాను, రోగిగా ఉన్నాను అన్నప్పుడు నువ్వు దేహాన్ని గురించే చెప్తాడు. అది ఇంకా ఈ ఆత్మను శారీరాత్మ అంటారు దీన్ని. వాడు నేనని చెప్పినా కూడా దీన్ని శరీరానికి సంబంధించుకొని ఆత్మతత్వాన్ని ప్రతిపాదించినాడు అనేది. ఆ శరీరంలో నేననే భావాన్ని పెట్టుకున్నాడు కాబట్టి దీన్ని శారీరాత్మ అని అంటారు అనమాట. పదాలు బాగా గుర్తుపెట్టుకోండాలి. ఇవి మనము దేహానికి సంబంధించినవి, ఇంద్రియాలకు సంబంధించినవి, క్రియలకు సంబంధించినవి అన్నీ వస్తాయి వరుస అవుతాయి. ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. నీవు నేనని ఏవే అనుకున్నావో దాన్ని నువ్వు ఒకటి విడిది చెప్పేటప్పుడు కూడా దాన్ని తగిలించుకుంటూ పోతా ఉంటావు, తప్పుగా చెప్పుకుంటా ఉంటావు. ఇంకా నేను చూచుచున్నాను, వినుచున్నాను, అనుకొనుచున్నాను, నేను బ్రతికి ఉన్నాను, నా ఆయువులు మిక్కిలి తక్కువ మున్నగు రీతిలో వ్యవహరించినప్పుడు ప్రాణం వరకల దృశ్యమును నేనని భావించుతున్నావు. ఈ ఆత్మకు జీవాత్మ అని పేరు కలదు. అందుకే ఈ జీవుడు అనే పేరు వచ్చిందంటే వాడిని ప్రాణాన్ని ఆధారం చేసుకునే జీవుడు అంటారు. అంతే, ప్రాణాధారం లేకపోతే వాడిని జీవుడు అనే పని లేదు. కాబట్టి జీవుడు అంటే ఎవడప్ప అంటే ప్రాణాన్ని ఆధారం చేసుకునేవానికి జీవుడు అనే పేరు ఉన్న, జీవాత్మ అంటారు దీన్ని అనమాట. ఇదే రీతి నేను తెలుసుకొంటిని, నేను తెలియనైతిని అని వివరించినప్పుడు బుద్ధి పర్యంతం గలదానని నేనని భావించున్నాము. ఈ ఆత్మను విజ్ఞానాత్మ అంటారు. శారీరాత్మ అయిపోయింది ఇప్పుడు, తర్వాత జీవాత్మ అయింది, తర్వాత జీవాత్మ ప్రాణాత్మ రెండో ఒకటే విజ్ఞానాత్మ. తర్వాత నేను సుఖి, నేను దుఃఖి అని వివరించినప్పుడు అహంకారం వల్ల దాన్ని అంతటినీ నేనని భావించున్నావు. దీనికి భోక్తాత్మ అని పేరు. భోక్తాత్మ అంటే అనుభవిస్తాను అనే దానికన్నా, అవి కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు. చాలా మంది భోక్తాత్మ అంటే ఏదో భోగాలు అనిపించినాడు అంటారు. అట్లేం కాదు. భోక్తాత్మ అన్నట్లయితే దాంట్లో దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కర్తాత్మ అన్నప్పుడు కూడా అంటే దాంట్లో మంచివి చేసి ఉండొచ్చు, చెడువు చేసి ఉండొచ్చు అన్ని ఆ విధంగా. కానీ నేను జాగ్రత్త అవస్థను అనుభవించుతున్నాను. అటు వరకు వచ్చింది, ఇప్పుడు అటు వరకు అయిపోయి కదా. ఇప్పుడు ఇది మొత్తం అవస్థయే నాకు విషయముగానున్నదని వ్యవహరించినప్పుడు
ఇంతవరకు తెలిపిన ఏ ఆత్మయు వివక్షితం కాజాలదు. మిగతా అనిపించినప్పుడు చెప్తే నేను చూస్తాను వింటాను అన్నప్పుడు, నేను బతికినాను సస్తానని అని చెప్పినప్పుడు ఇవన్నిటికీ మీరు వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను మెలకువను చూస్తున్నాను అని అంటారు చూడండి. ఈ మెలకువను చూస్తానప్పుడు ఈ ఆత్మల్లో యాదొచ్చింది వాటికి. కానీ శరీరాత్మ అంటే ఏం చెప్పినావు ఇంతకుముందు? దేహానికి సంబంధించింది మాత్రం చెప్పినావు. మెలకు చూస్తామనేది దేనికి సంబంధించి? చూస్తామనేది దేహానికి సంబంధించిందే. దేహం మెలకువలో ఉంది. కాదు కట్టుకో. చూస్తామనేది దేనికి సంబంధించి? దేహానికి సంబంధించిందే, కంటికి సంబంధించిందే. ఇట్లా విచారం చేస్తే నేర్చుకోండి. అన్నిటికీ పెట్టుకొని ఒకటే కొట్టుకుంటూ కూర్చోద్దండి ఎప్పుడే కానీ. అర్థమైనా? మీరు నేర్పించిన మాట్లాడు. మేమేమి నేర్పలేదు అట్లాంటి. నేననేది మేము నేర్పలేదు. ఇట్లా అన్నిటికీ ఒకటే మాట మాట్లాడమని మీరు నేర్చుకుంటారు, దాన్ని ఊడుకొడతాం ఇప్పుడు మేము. చెప్పినారు ఊడుకొడుతున్నాం. కాబట్టి ఇంతవరకు తెలిపిన ఏ ఆత్మవిషయం కాదు. ఇంతకు ముందు తెలిపిన సాక్షినే ఇట ఆత్మని గ్రహింపవలేను. నిన్న సాక్షి స్వరూపాన్ని చెప్పుకున్నాం కదా. అందుకే ఇప్పుడు మన దేహంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని పదం వస్తుంది అనుకోండి. మన దేహంలో పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు మన దేహంలో ఎముకలు, మాంసము, రక్తము ఇవి కూడా ఉన్నాయి. పరమాత్మ కూడా ఇట్లే ఉంటాడా అంటే అట్లా కాదు, సాక్షి స్వరూపంలో ఉంటాడని గుర్తుపెట్టుకోవాలా. అంటే ఏమి? సాక్షి స్వరూపం అన్నప్పుడు నీ దేహాన్ని, నీ ఎముకల్ని, నీ మాంసాన్ని, నీ రక్తాన్ని, నీ ప్రాణాన్ని అంతటా వ్యాపించి ఉన్నాడు అనే జ్ఞానం రావాలా సాక్షి అంటే. అంతటా అంటే బయట లేడని వస్తుంది. అందుకే అంతే కాదు. మళ్ళా నీ బయట, పైన, కింద, ముందు, వెనకలా అట్లా చెప్పరు. ఇలా అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అంటే మిగతా చోట లేడు అని. అదే కదా వ్యాపకత్వాన్ని చెప్పాలా? వ్యాపకత్వం సర్వంతర్యామి, అంతా సర్వగతము, సర్వత్రా. ఇప్పుడు సర్వులలోకి వచ్చేస్తాడు ఆయన. సర్వాంతర్యామి అంటే అందరిలో ఉన్నాడు అని, అంతేగాని మిగతా చోట లేడు అని. అందరూ అనే కాదప్పా, అందరూ కాకుండా మిగతా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అంటే సర్వులు అంటే మనసులో కాబట్టి ఇట్లా మీరు వ్యాపకం తెలుసుకోండి. మిగతా పదాలేమో అంత మీకేం అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్దగా అవసరం లేదు. మీకు చెప్పే పోయినప్పుడు ఇవన్నీ కావాలా, మీరు విని మీరు అర్థం చేసుకుంటే. మాకు దేహం ఉంది, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుంటారు కదా. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క వ్యాపకముతో ఉన్నాయే గాని అవి స్వతంత్రంగా లేవు అన్నా ఒకటే, ఉండేది ఆత్మ అన్నా కూడా ఒకటే. అది మర్చిపోతాడు మళ్ళీ, ఆడే వచ్చిండే చిక్కు. ఉండేది ఆత్మ. ఇప్పుడు ఎట్లయితే బంగారాన్ని ఆశ్రయించి ఆభరణాలు ఉన్నాయన్నా ఒకటే, లేదా ఉండేది బంగారన్నా కూడా ఒకటే. అయితే బంగారు అనేది మాత్రం ఒప్పుకోరు, బంగారాన్ని ఆశ్రయించి ఆభరణాలు ఉన్నాయనేది ఒప్పుకుంటారు, అందరూ ఉంటారు. అట్లనే ఒకటే ఈ ఆభరణాలన్నీ కాకుండా ఉన్న బంగారం అంటే కూడా ఒప్పుకోమంటారు. కారణం ఏమిటికి అంటే వాళ్ళ నామరూపాల మీద నిలిచినారు కాబట్టి ఆ నామరూపాలకు ఆధారం బంగారం అనేది విషయం తెలియ వాళ్ళకి. ఇంకా మాకు ఇవి కనపడుతున్నాయి కదా, రూపం కనపడుతుంది, ఆ పేర్లు మాకు తెలిసినాయి కదా, దాన్ని అంటాం మేము అంటారు. సరే, మీ రూపం కానీ నామం కానీ బంగారుని విడిచి వచ్చిందంటే బంగారు విడిచి చూపించండి మీ రూపం కానీ నామం కానీ. అట్లా ఇక్కడ కూడా నీవు ఏదైనా ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం అంటే జ్ఞానాన్ని విడిచి అవి స్వతంత్రంగా ఉన్నాయా? జ్ఞానంలోనే ఉన్నాయి. కాబట్టి అన్ని జ్ఞానంలో ఉన్నాయన్నప్పుడు ఉండేది జ్ఞానం అంటే ఏమైనా తప్ప అనేది ఆలోచించాలి. ఇప్పుడు అది జిజ్ఞాసులకి ఫస్ట్ పాయింట్ ఇది కావాలన్నమాట. వీళ్ళు ఇంతవరకు చెప్పినారు చూడండి, నానా రకాలుగా తోస్తాడని చెప్పినారు చూడండి. మీరు మొట్టమొదట ఉండేది సత్పరమాత్మ అని మీరు చెప్పినారు, మాకు నానా రకాలుగా గోచరిస్తాడే కదా దృశ్యాలన్నీ, దాన్ని ఎట్లా ఒప్పుకుంటాము? మరి అంతేకాదు, సత్ అంటారు, మళ్ళీ దీన్ని ఆనందం అంటారు, మళ్ళీ చిత్ అంటారు కదా, ఇట్లా రకరకాలు ఎందుకు వస్తాయని అన్నారు చూడండి. దానిని పోగొట్టాలంటే ఈ వ్యాపకత్వాన్ని మనం గుర్తించింటే పోతుంది, లేకపోతే పోయలేదు.
పరమాత్మ వ్యాపకమే అక్కడుంది, కానీ దాన్ని వ్యవహార దృష్టితో మనకి ఏ పేర్లు పెట్టుకోవాలో ఆ పేర్లతో వ్యవహారం చేస్తాడు దాన్ని, అంతే. ఆ నానా రకాల దృశ్యాలు ఈ సత్ నుంచే మనకు తోస్తున్నాయి విషయం వాళ్ళకు తెలుసలా. వరకు అందుకే మీలో ఆత్మ పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఇట్లా వ్యాపకం చేసుకోవాలి. మీలో అన్నప్పుడు అంతా పరమాత్మ వ్యాపకమే, అంతేకాదు నువ్వు అన్నట్టు కింద పైన వెనక ముందు అంతా కూడా అదే. అది రావాల. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పెట్టుకుంటే అప్పటికి మనకి వేదాంతం అర్థమవుతుంది. లేకపోతే పదానికి అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటే నాలోనే ఉన్నాడంట అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఆత్మని ఇట్లో ఆత్మ అయిన శబ్దమునకు వేరు వేరు అర్థములు కలవు. ఇప్పుడు చెప్పినట్ల ఇన్ని రకాలు పెట్టుకుంటారు మీరు, ఉండేదేమో ఆత్మ వరకునేది, అయితే ఇవన్నీ పెట్టుకుంటారు. కనుక ఈ శబ్దం ఇట ఏ అర్థం అందు ఉపయోగించమో ముందే గ్రహించి ఉండవలేను. కాబట్టి ఆత్మ అనే పదం వచ్చినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలా అని. కొంతమంది మనసాత్మ అంటేనే మా ఇల్లు కూడా ఆత్మ అన్నారు, మనసు కూడా ఆత్మ అన్నట్టు కదా అనకూడదు. అట్లా ఆ ఆత్మనే ఆ సందర్భంలో నీవు మనస్సును ఉపయోగించినావు అని అర్థం పెట్టుకోవాలి. శారీరాత్మ, జీవాత్మ, భోక్తాత్మ అని ఇట్లా పదాలు వస్తాయి కదా, ఆ వచ్చినప్పుడు ఆత్మకే ఇవన్నీ అంటుకోలే, ఆత్మకు అంటుకోలే, ఆత్మలో ఇవన్నీ పడిండాయి. అయితే మనం ఆత్మను గుర్తించినందువలన వీటి అందే వ్యామోహం చెంది వీటినే ఉపయోగించుకుంటూ దీంట్లోనే చిక్కుని తనలాడుతాం మనం. అందుకే ఆ సత్పరమార్థాన్ని చూపించేదే ఇక్కడ ముఖ్యము. ఇవన్నిటికీ ఆధారమైంది ఏదో ఉందన్నారు కదా, దాన్ని చూపించేదే. అది ఏదో కాదు, అది మనందరి స్వరూపం అని చూపిస్తే వాటికి ఈ పునర్జన్మ అనేది కానీ లేదా పుట్టి సచ్చేది అనేది కానీ ఇట్లాంటివన్నీ లేకుండా పోతాయని అది అప్పటికి చెప్పే మాట ఇది. మొత్తం అవస్థను చూస్తున్నా, మొత్తము మెలకువ లేదా స్వప్నము లేదా నిద్ర మూడింటిని తీసుకోండి. అట్లా అవస్థను చూసేటప్పుడు మన స్వరూపం నేర్చట ఆత్మని వ్యవహరిస్తున్నాము. కాబట్టి నేను మెలకువను చూసినాను అంటేనే నేనని పెట్టుకోవద్దు. ఇంకా నీ స్వరూపమే చెప్పాలా, మా మెలకువ అనే పదం చెప్పాలంటే. ఒకవేళ నాకేం తెలియకుండా చెప్పినానంటే శాస్త్రమే చెప్పింది. మీరు ఆత్మని తెలియకోకుండానే మీ వ్యవహారం అంతా జరుగుతుంది అంటుంది. అది మీకు ఆత్మ తెలిసింటే ఇంత వ్యవహారం జరగదు. మీకు ఆ ఆత్మ తెలియనందువల్ల ఇదంతా ఉందని పెట్టుకుని గిలాడుతాడారు ఉంటుంది. అది ఆత్మని తెలిస్తే వ్యవహారం లేదు, ఇంకా కట్ మొత్తం అంతా ఫినిష్ అయిపోతుంది అటుకి. కాబట్టి ఈ ఆత్మయే సచ్చిదానంద స్వరూపం అని తెలిపి ఉంటుంది. ఆత్మ అనే సచ్చిదానంద స్వరూపం అని కూడా దానికే పేరు. ఇన్నోటి చెప్పినారు కదా, దీంట్లో యాది అనేది అవసరం లేదు, ఇవన్నీ పర్యాయ పదాలు. పాఠకులు ఈ విషయం నందు జ్ఞప్తించుకుని ఎడలా, వినేవాళ్ళు కానీ చదివేవాళ్ళు కానీ ఈ విషయాలు జ్ఞప్తిలో పెట్టుకున్నట్లయితే ముందు విచారక్రమం చక్కగా బోధపడగలదు. ఎట్లా మనము దీన్ని విచారం చేస్తాడాము, వ్యవహారంలో విచారం చేసేది అందరికీ తెలుసు. దీన్నేమి ఎవరు మనం చెప్పే పని లేదు. ఎవరైనా చెప్పే గురువు వస్తే కూడా నీకంటే మాకే బాగా తెలుసు అంటారు. దాని విషయంలో ఏమనుమానం లేదు. ఇక్కడ ఈ ఆత్మ విషయంలోనే దీంట్లోనే మనకు అనుమానాలు ఉండేది, ఆ క్రమం మనకు తెలియకోకుండా ఉండేది. దాన్ని శాస్త్రాలు మనకు చెప్తాయంతే. ఈ విషయమును విస్మరించిన వారికి ఇందలి విచార విధానం రుచించదు. ఈ పాయింట్లు మీరు మర్చిపోయినారప్ప అంటే అందుకే మాకు ఇది పట్టాలి చాలా పెద్దది, ఇది ఏం లేచిపోతుంటారు. పెద్దది ఏంటికైతుంది, నీ సమాచారం చెప్పేటప్పుడు నీకు పెద్ద అవుతుంది. అది ఎరువుల సమాచారం అయితే నీకు పెద్దది కావచ్చు. అయితే ఎరువుల సమాచారం దానికి ఉత్సుకత మనకి. అదేమీ తెలియదు, వాని గురించి చెప్తానంటే ఆహా ఓహో అనుకుంటే ఉంటారు, బాగా ఎగేసుకుంటా. నీకు చెప్తామంటే వద్దు వద్దు, అది మాకు తెలుసులే అని. ఇట్లా ఇంకా ఇప్పుడు ఉనికి విషయమున సదోష లక్షణములు. ఈ ఉనికి అని మాట్లాడుతాడమే ఉంది అనే దాంట్లో ఆ విషయంలో కొన్ని దోషాలతో కూడినటువంటి ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఉంది అనే దాంట్లో మనకు పొరపాటు జరుగుతుంటాయి అనేది ఆ లక్షణాలు చూపిస్తుంది. ఇప్పుడు ఆత్మ కేవలం ఉనికి అని వ్యవహరించుటకు ముందు ఉనికి అననేమి అంటే నిర్ధారింపగలను. ఫస్ట్ ఇట్లా ఒక పాయింట్ దాని అంతా అప్పటికి ముందు ఉనికి అంటే ఏమనల్లా. ఇంతకుముందు సత్ అంటే చెప్పినావు, ఉనికి అంటే ఏమి అనేది నిర్ధారించాలను. ఎందుకనా ఏదైనా ఒక కాలమందు లేక ఏదేని ఒక దేశమందు కనిపించుచు మన వ్యవహారమునకు ఉపయుక్తమైన దానినే సామాన్యముగా జనులు ఉన్నదని వ్యవహరించుతుందరు. ఎవరైనా వచ్చి నువ్వు చెప్పి పలాని ఇట్లా ఉంది ఏంటి, ఎట్లా చెప్తావా అంటే నేను పోయి చూసినాను ఎక్కడ పలానూరులో ఎప్పుడు నిన్న, తర్వాత దాని ప్రయోజనం ఇట్లుంది అని ఇట్లా దేశము కాలము దాని ఉపయోగాన్ని గురించి ఉంది అనే భావం మనలో అందరిలో ఉంది సహజంగా. ఉదాహరణకి ఇప్పుడు చెరువులో నీరున్నది,
దానిని తాకితమేనే చేయి తేమగును, త్రాగినచో దప్పిక తీరును. కావున నీరు ఉన్నది అని వ్యవహరింపవచ్చును. ఇది ఉదాహరణ ఒకటి చెప్పింటాము, దీన్ని పట్టుకొని మిగతా అన్ని మీరు ఊహించుకోవచ్చు. ఒకతోరే అన్ని చెప్పలేదు కదా, మాకు అనద్దండి. చెయ్యి తడిపి తాగాల్సిన అవసరం లేదు, చూస్తే కూడా చెప్పచ్చు. ఎట్లా చెప్తాం? నీళ్ళు ఉండేది లేదు, చూస్తే కనపడుతుంది. తడక అట్లా కాదు, ఉండండి. అంత మీరు పోద్దండి. మీరు ఒక అద్దం పెట్టింటే అద్దంలో కూడా నీళ్ళు కానొస్తాయి. అట్లా మృగ దృష్టిలో అన్ని అట్లాంటి ఉంటాయి. డెఫినెట్ కావాలప్ప అన్నప్పుడు ఉండాలన్నమాట. ఇవన్నీ రూల్స్. కనబడినంత మాత్రమే ఉందని భ్రమ చెందకూడదు. కనబడినాక అవి మనకు ఉపయోగపడతాయా లేదనేది దాని స్పర్శ ద్వారా కానీ దాన్ని సేవించిన తర్వాత కానీ తెలియబడుతుంది అనమాట. కావున నీరు ఉన్నది అని వ్యవహరింపవచ్చును. ఇప్పుడు సరేనాప, సినిమాలో నువ్వు స్క్రీన్ మీద చూస్తావు, నీళ్ళు ఉంటాయి, మరి ఉంటాయి కదా, పనికి వస్తాయి అవి. సినిమాలకు పనికి వస్తాయి అమ్మాట చెప్పాలా మనకి. అట్లా ఇక్కడ మనకు పనికి రావాలప్ప అంటే మనకు పనికి వస్తేనే కదా మనం ఒప్పుకుండేది. దానికి అట్లా చెప్పేది. కావున నీరు ఉన్నదని ఈ విధంగానే ఇప్పుడు నా మనస్సులో ఒక ఆలోచన కలదు, దీనివల్ల నాకు తొందర కలుగుతున్నదని భావించుతున్నాము. ఏ లేదప్పా నాకు తొందరగా పని ఉండదు. ఎందుకంటే నీ మనసులో ఉండే పాయింట్ చూడు, ఆలోచిస్తాడు, దానికి పోవాలనే తొందరతో ఉంటుందన్నమాట. లేదా అది నీకేమైనా బాధ కూడా కలిగజేస్తాడచ్చు, ఆ ఆలోచన వచ్చిన దానివల్ల. అప్పుడు ఆ మాట మాట్లాడతాము. అప్పుడు మన ఆలోచన దేశమందు లేనప్పటికీ కాలమందు కలదు. చూడండి ఎట్లా పాయింట్లు ఉపయోగిస్తుందో. అది ఆడ బయట లేదు నీ ఆలోచన, ముందే బయట ఆడన్నా బయట ఉంటే అందరికీ కనపడతాండే. నన్ను బాధిస్తాను అన్నప్పుడు మా కాంట్రా లేదంటే ఏడుంది, అది కాలంలో ఉండనమాట. మనస్సునకు ఒక వ్యావహారిక ఫలమును కలిగించుతున్నది. కాబట్టి దానివల్ల ఆ ఆలోచన నీకు ఏదైనా ఉపయోగం కావచ్చు అనమాట. కాన దానిని ఉన్నది అనవచ్చును. ఇట్లా ఒక్కొక్క తూరి ఆ ఉన్నది అనే దానికి డెఫినేషన్లు ఎట్లా చేసుకుంటాం మనం అంటే ఇన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నాము అని ఆ ఉనికిని గురించి చెప్తాదనమాట. కానీ ఆత్మ ఏ దేశం అందగలదు, ఏ కాలం అందగలదు? ఉనికి అంటారు కదా మీరు పగలల్లా. ఇది మావన్నీ ఒక్కోసారి ఉండండి. ఈ ఆ దేశంలో ఉంది, ఆ కాలంలో ఉంది ఆత్మ అనేది. ఏ జ్ఞానమునకు గోచరించుతున్నది, ఏ జ్ఞానానికి తెలియబడుతుంది. ఏ మంచి లేక చెడ్డ వ్యవహారంకు ఉపయోగపడుతున్నది అడిగిసో దానికి ఏ సమాధానం కూడా లేదు. ఫలానా చోట ఉంది, ఫలానా కాలంలో ఫలానప్పుడు, లేదా దీనికి ఉపయోగపడిందని చెప్తారా మీరు? లేదు. ఈ దేశమందు లేని ఎడల మరొక దూరదేశమందు ఈ కాలమందు లేనిచో గడచిన లేక జరగవో కాలములు తోచనో లేక తోచగలదో మరి ఏదేని మంచి లేక చెడ్డ ఫలితం నొసగలదో దాన్నే ఉన్నదని వ్యవహరింపదగను. ఇప్పుడు కాకపోతే ఇంకా ముందుకు కూడా ఏదో రావచ్చు. ఇప్పుడు మనమంతా పంట పెట్టింటాము, ముందుకి వానకిన వచ్చింది తప్ప అంటే మొత్తం అంతా నాశనం అవుతుంది తప్ప అంటాం. చూడండి అట్లా ఊహించవచ్చు మీరు. ఇప్పుడు లేకపోయినా కూడా ముందుకు వచ్చేదానికి కూడా దేశకాలాలు ఊహించదు. కానీ ఆత్మ ఈ విధముగా ఏ అర్థమందును ప్రత్యక్షముగా లేకున్నాను, పరోక్షంగా ఉన్నదని చెప్పుటకు శక్యం కాదు కదా. ఇప్పుడు లేకపోతే కళ్ళు కాని రాకపోతే ఉందని ఎట్లా చెప్పాలా? ఏడన్నా కానీ ఉందని. మిగతా విషయాలు చెప్తారు, సంఘటనలు ఎట్లా జరిగేదానికి. దీనికేం చెప్తారు? ఇప్పుడు ప్రత్యక్షంగా మనం అనుభవిస్తుంటేనే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉండేది మనం. అందుకే మన వ్యవహారం అంతా ప్రమాణ వ్యవహారంతోనే ఉండేది. పరోక్షంగా మనం కొన్ని ఊహిస్తాము. ఇప్పుడు ఈ ఊర్లో లేకుండా కూడా ఆ ఊర్లోనే ఉన్నాడప్ప అని కూడా చెప్తాం మనం. అట్లా ఈ ఆత్మ అన్న ఏడన్నా ఉందే? ఇండియాలో లేకపోతే ఏమన్నా ఇంగ్లాండ్ లో ఉండదా, లేకపోతే ఇంకోసారి స్వర్గంలో ఉంది, ఏడన్నా ఉందే? నీలో ప్రత్యక్షంగా ఉంది. ప్రత్యక్షంగా ఉండి ప్రత్యక్షంగా నీవు అనుభవంతోనే నువ్వు ఉంది. దాని వరకు పోద్ది. ఇప్పుడు ఇప్పుడు ఇటు నుంచి ముందు ఇదేనండి. ఇప్పుడు ఇటు నుంచి వినండి నిదానంగా. ఉండేది అదనేది తర్వాత తెలుసుకుంటారు ఇంకా లాస్ట్కి. ఇప్పుడు మనకి ఏమేమి సంశయాలు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే ఇట్లా వ్యవహారంలో ఉండేది ఈ విధంగా ఉంది. ఆత్మ యాడుందనేది ఎవరికి తెలుసు చెప్పు? నువ్వు ఎంతసేపు చెప్పినా ఆత్మ దేశంలో ఉందా, కాలంలో ఉందా, లేదా ఇంద్రియాలు కనపడుతుందా, యాదానికి కనపడుతుందా చెప్పాలి మీరు. ఉంటే ముందంటాం. ముందంటే మేము ఎట్లా అమ్ముతామంటాం? ఇది ఈ పాయింట్స్ మీద ఇప్పుడు ఆర్గ్యూ చేస్తాండే వీళ్ళు. సదోష లక్షణాలు అన్నాడే, ఆ లక్షణాలు మీరు ఆత్మకు ఉనికి అనేది ఇచ్చినారు, పేరు టైటిల్ ఇచ్చేసినారు. అట్లే అన్నిటికీ విషయమే, అవన్నీ మూడు అట్లే ఉంటాయి. అందుకే ఒకటి బాగా అర్థం చేసుకుంటారంటే
మిగతా 2 సులువు దాని మాదిరే. అన్ని పాయింట్లు దానికే అర్థమవుతాయి అంతే. అను సంశయం అనేకులకు కలుగు అవకాశం గలదు. అట్లా కాబట్టి ఈ లక్షణముల యందలి దోషం. ఇప్పుడు మీరు చెప్తారు కదా ఇవి, ఈ లక్షణాల్లో ఏమేమి దోషాలు ఉంటాయి, అట్లుంటేనే అందామంటే దాంట్లో కూడా దోషాలు ఉన్నాయి. ఈ శంకను పరిహరించడానికి ముందు, ఈ సందేహాన్ని పోగొట్టడానికి ముందు ఉనికిని నిర్ణయించడానికి ఇవ్వండి ఈ లక్షణములు సమీచీనములా కావా అనే విషయాన్ని పరిశీలింపాల. మీరు పెట్టుకున్నారు ఇప్పుడు ఉంది అంటే ఇవి మా దగ్గర ఈ ఆధారాలతో మేము ఉందంటామప్ప అని మీరు అన్నారు. ఆయన ఏమంటాడు సిద్ధాంతి, మీరు పెట్టుకునే లక్షణాలన్నా సరిగా ఉంటే ఒప్పుకున్నామప్పా, కాబట్టి మీ లక్షణాలే మొదటి విచారం చేస్తాము అంటున్నాడు. ఇంకా దాని సమాచారానికి రాలే పూర్తి. అందుకోసమే మనం ఎవరో కొన్ని మనం పెట్టుకుంటాం మన అభిప్రాయాలు, అవే సత్యమనే మనం ఇప్పుడు వ్యవహారం చేస్తాండేది. అయితే సక్రమంగా విచారిస్తే మన అభిప్రాయాలు తప్పని ఎన్నో తెలిసిపోతాడే కదా. కాలమందు లేక దేశమందు కనిపించుదానే ఉన్నదని చెప్పితమే అని, కాలము దేశంలో ఉందని చెప్తాండారు కదా మీరు, దాన్ని మనం నమ్మాలంటాడు కదా. సరే, మీరు ఇప్పుడు మాటకి కాలం గాని దేశం గాని అని వివరింపబడజాలవు. కాలం ఏడుంది, ఏ కాలంలో ఉంది, అట్లా కాదు. కాలం ఇప్పుడు కాలము దేశం అంటారు కదా, కాలం ఏడుండదు దేశం ఏడుండదు చెప్పండి. కాల దేశాల్లో ఉండేది ఒప్పుకోవాలన్నారు, బాగానే ఉంది. ఆ కాలము దేశం అనేది ఏ కాలంలో ఉంది, కాలము ఏ దేశంలో దేశం ఉంది. అందుకే చెప్పేది వేదాంతం అంటే ఊరిని సులభంగా ఏమి మాట్లాడేది కాదు. అవన్నీ మనం ఫిక్స్ చేసుకుంటాం. కొన్ని నేనుండాను, నెలకు ఉంది, ప్రపంచం ఉంది, కనపడుతుంది కదా అని ఇట్లా మాట్లాడు. అందుకే మొట్టమొదటి నేనుంది అని నువ్వు అంటావు చూడు, ఆ నేనుంది అనేదాన్ని మొదలు చెప్పనేది వేదాంతం. నీవు సిద్ధమైతే ఇంకా అన్నింటినీ మాట్లాడదాం. నువ్వే సిద్ధం కాకపోతే అవన్నీ తెలుసుకుంటే మాత్రం నీకేం ప్రయోజనం ఉండదు. అందుకే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మొట్టమొదటి దాన్నే వేయాలి, ప్రశ్న వేయాలన్నమాట. ఇప్పుడు కన్ను రూపం చూస్తుంది అని అంటారు. సరే, కన్ను రూపం చూస్తుంది కరెక్ట్ ఒప్పుకుందాం. కన్ను ఉందని ఎట్లా చెప్తుంది, ఇట్లా వస్తాయన్నమాట ఇవి. లేదప్పా మనస్సుతో చెప్పినాను అంటే మనస్సు ఉందని ఎట్లా తెలుసుకుంటే అది సిద్ధం చేయాలి కదా. నువ్వు ఏ దాంతో అయితే నేను చేస్తానంటే దాన్ని నువ్వు మొదటి సిద్ధం చేస్తే కదా దానికి ఒప్పుకోవాల్సిండేది. మేము ఇప్పుడు అడుగుతున్నాం దాన్ని. అట్లా ఈ కాలము దేశము యా కాలంలో ఉన్నాయి, యా దేశంలో ఉన్నాయి. నెక్స్ట్ కాలమందు లేక దేశమందు కనిపించ ఉన్నని చెప్పితమని, కాలం కానీ దేశం కానీ ఉన్నని వ్యవహరింపబడజాలవు. ఉండనిపించుకుంటే దానికి అధికారం లేదు. ఎందుకనా కాలం మరొక కాలమందు కానీ దేశమందు కానీ లేదు. ఈ రీతిగానే దేశం మరి యొక్క దేశమందు లేదు, కాలమందు లేదు. దేశకాలములను 2 పదార్థములే లేవనియు, ఈ రెండును కలిసి 4 కొలతలు గల ఒకే పదార్థముగా ఉన్నవనియు నవీన విజ్ఞాన శాస్త్రజ్ఞులు వాదించుతున్నారు. కాలము దేశం వేరువేరే లేదు, ఆ కాలము దేశాన్ని రెండింటినీ కలిపి 4గా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఎవరు? ఈ విజ్ఞాన శాస్త్రం, భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ వాదమును అంగీకరించినప్పటికీ సరే, మీ ప్రకారమే కాలము దేశం ఉందని ఒప్పుకుందాం. అక్కడికి దేశకాలములు దేశకాలమందు లేవను వాదమే స్థిరపడను. అట్లా చూడంటే వాళ్ళు మరి ఎందుకంటే కొట్లాడితే వీళ్ళు మాతో కొట్లాడి వేసిపోయినారంటారు చూడండి. అట్లా మళ్ళీ కూర్చోమంటుంది అది. ఎందుకంటే ఇక ఏది కనిపించుతున్నా అది ఉన్నదని తలచితమే అని, నెక్స్ట్ కనపడితే ఉందంట అంట చూడండి. దూరమున కనిపించు ముగతుష్టికా బలం ఉన్నదని అంగీకరింపవలసి వచ్చును. ఎండమావులలో నీళ్ళు కనపడుతుంటాయి కదా, దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మరుభూమి అంది దూరం నుండి నీరున్నదని కనిపించవచ్చును. చౌడు నేలలో ఆ ఎండకి ఆ అలలు గల నీళ్లు కనిపించవచ్చును. అందు చెట్టు తలక్రిందులై ప్రతిబింబించినట్లు కనిపించవచ్చును. ఇవన్నీ అనుభవాలే, చూసుకునేదానికి అంతే. చూసే అంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి. ఎండమావులు వాళ్ళు ఎప్పుడు చూసినారు, పాపం సూర్యరశ్మి చూడలే వాళ్ళు. ఎండమావులు ఎప్పుడు చూసేది పోయిపోయి. అమెరికాలో వాళ్ళకి ఎప్పుడు చెప్తారు వాళ్ళు. కానీ అచ్చటి జలం మాత్రం లేదు, కనిపించింది లేదు. కనిపించున్నది అంతయు ఉన్నదంటే తగినదైనచో మృగతృష్టికా జలమును కూడా నిజంగా ఉండవలను. కానీ ఈ అనుభవం నిజం కాదు. కాబట్టి ఉనికి అనేది మీరు ఏదో పెట్టుకొని చేస్తామంటున్నారు చూడండి, దానికి కూడా సరిపోయే పని కాదు. ఇందుకు ఎవరైనా ఒక పరిహారం వసగవచ్చును.
ఇట్లా చెప్పితే ఏ లేదు మేము సమాధానం చెప్తామని ఎవరైనా చెప్పచ్చు. అది ఏదైనా ఊరక ఉన్నదని తోచిన మాత్రాన దానికి ఉనికి సంభవింపదు. ఇప్పుడు ఎండమావుల్లో నీళ్ళు ఉన్నాయంటప్ప, అది ఉందంటే కావాల్సిన దానికి ఇంకా కొన్ని మేము చెప్తాము అని వీళ్ళు మీరు తీసుకొస్తారు. ఆ విధంగా తోచు పదార్థం వలన అర్థ క్రియ సంభవింపలేను. ఇంతకుముందు నీళ్ళు ఉన్నాయంటే ముట్టుకుంటే తేమ కావాలా, తాగితే దప్పికపోవాలా. కాబట్టి మీరు ఎండమావుల్లో నీళ్ళు ఉన్నాయన్నారు, మరి అర్థక్రియ ఫలితాలు చూపిస్తాయా? లేదు. ఉదాహరణము, జలమని కనిపించిన వస్తువు వస్త్రమును తడుపుట, త్రాగినచో దప్పికను తీర్చుట మున్నగు ఫలితములను చేకూర్చినడలా అప్పుడు నీరున్నదని అందుము. ఇట్లా అర్థక్రియారహితమై ఊరక తోచినచో అది కల్పితమైన ఉనికియే గాని నిజమైన ఉనికి కాజాలదు అన్నాడు. ఇప్పుడు సిద్ధాంతం కొట్టేసినట్లే కదా బాగా మన దృష్టి ఉంది అనేది అట్లా ఉన్నది అని మీరు చెప్పినారని ఈ సిద్ధాంతం అడిగితే వాడేం చెప్తాడు, వాడు అట్లేం కాదు, మేము అనుకున్న దాంట్లో ఇవన్నీ ఉంటాయి, మేమన్నీ అనుకుండా ఉంటాయి, మీరేదో ఓ పాయింట్ని పెట్టుకొని కనిపించిందంతా కాదని ఊరే కొట్టేస్తే కుదరదు అని చెప్పి ఇవి రెండు చెప్పినాడు అనమాట. ఎవరు నిజమైన ఉనికి కావున కనిపించి సఫల క్రియను గావించి వస్తువునే ఉన్నదని వ్యవహరింపదగినని లక్షణమును పరిష్కరించుకొనవలేను. ఇప్పుడు వాడు చెప్పినాడు కదా, ఉన్న దాంట్లో అర్థక్రియాకారాలు జరుగుతాయి కాబట్టి వాడు ప్రూఫ్ చేసినట్లే పదం వాందాన్ని. అయితే సరే దాన్ని కూడా తీసుకుందాము బా, కనపడింది, అర్థక్రియలు కూడా జరిగినాయి, ఆడికి సత్యమవుతుందే అనేది మళ్ళీ ఈ సిద్ధాంతం తీసుకుంటారు అనమాట. కానీ ఈ విధముగా లక్షణం శుద్ధపరిచిన పిదపను లక్షణం నిర్దిష్టం కాజాలదు. నీ లక్షణమేం నిలిచేటట్లేదు. ఎందుకన స్వప్నమున మనకు కనిపించు జలం చేత మన దప్పిక తీరును. ఇప్పుడు నీకు స్వప్నం పడింది కదప్ప, నీళ్ళు కనపడినాయి కదా, నీకు దప్పుకైతే తాగితే నీళ్ళు పోదా స్వప్నంలో? ఇప్పుడు నీకు స్వప్నం వచ్చింది, ఏడికి పోయినావు, ఏదో పుణ్యక్షేత్రానికి పోయినారు మీరు, ఆ పుణ్యక్షేత్రానికి పోయినారు, ఆ నది దగ్గరికి పోయినారప్ప. ఆ నది దగ్గరికి పోయినప్పుడు అక్కడ స్నానాలు చేసేది, బట్టలు తుక్కుండేది, వంటలు చేసుకునేది ఇవన్నీ కనపడతాయి లేదా? నీళ్ళు తాగితే కూడా సరిపోతాయి లేదా? అవన్నీ ఏడైనా కానీ నీ లక్షణాలన్నీ పొందాలా అని నీవు స్వప్నము అని అన్నావు. స్వప్నం అనేదానికి నీకు మొదటి అధికారం లేదు, మళ్ళీ తర్వాత వేరే పాయింట్లు అవి. వస్త్రములు తడిచిపోవును, ఆ జలం స్నానాదులకు ఉపయుక్తమగును, అయినను ఆ జలం నిజంగా ఉన్నదని ఇప్పుడు భావించేదమా? అంటే నీకు అన్ని లక్షణాలు ఉండి అది కనపడింది, అయితే మెలకు వచ్చి దాన్ని ఒప్పుకుంటావా అని? ఎందుకు ఒప్పుకోమడి అంటే నీకు కనపడింది, అర్థక్రియా ఫలితాలు కనపడినాయి, మరి ఎందుకు ఒప్పుకోకూడదు అని? నీవు అనుభవించినప్పుడు సత్యంగా తోచినాయి, ఇప్పుడు ఎందుకు లేవంటాడు అని అంటే నిజంగా నీకు అది ఆడు ఉండింటే ఇప్పుడు లేవనే పదం రాకూడదు. ఉనికి అనేదాన్ని చెప్పేదానికి ఇంత ప్రయాసపడతాడు చూడండి వీళ్ళు. ఎక్కడే కానీ ఏ అవస్థలో కానీ దాన్ని తీసేసే వీలు కాకూడదు. నీ వ్యవహారంలో ఏడ కూడా దాన్ని తీసేసేకూడదు. అటు తీసేసేది అయితే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది, లేకుండా వెళ్ళిపోతుంది. అయినను జలం ఇప్పుడు మన కాన సఫలక్రియ కలదియే ఉనికి యొక్క లక్షణం అంటే పొసగదు. కనపడినంత మాత్రం చేత సత్యం అనేది తప్పే, ఆ కనపడిన దాని నుంచి ఫలితాలు మేము అనుభవించినామనేది కూడా తప్పే. అంతే అంత. ఇట పూర్వపక్షి మరి ఒక విధంగా కూడా లక్షణం పరిష్కరింపవచ్చును. సిద్ధాంతం చెప్పినాక మళ్ళా వస్తాడు అనమాట. ఎట్లనా స్వప్నమున కనిపించే వస్తువులు మన స్వప్నమున మాత్రం గోచరించును. నీ పాయింటే, అందరూ వస్తాయి, ఎవరు నిడిచేలేదు వాళ్ళు. కానీ మెలకువలో మనం ఉన్నదని వివరించే వస్తువులు అందరకు ఉన్నవనియే భాషల్లోను. స్వప్నంలో వాడి కొనికి వచ్చిండే సరిపోలే. ఇప్పుడు మనము ఈ టేప్ రికార్డు ఉందంటే ఈ ఉండే వాళ్ళందరికీ ఉందంటారా కాదంటారా? భాషల్లోను. కావున ఒక్కొక్కరికి ఉన్నదని తోచున్నది నిజం కాకపోవచ్చును. ఒకనికే
కనపడిందప్ప అంటే ఏమో మా అందరికి కనపడలేదు కాబట్టి నీ తప్పుని తీసేయచ్చు మీరు. అందరికి కనపడినప్పుడు తీసేసలేదు. అయినను అందరికీ ఉన్నదని ఏది గోచరించునో దాని ఉనికికి ఎట్టి ఆటంకము లేదు. ఒక వస్తువు ఒకనికి ఉన్నదని తోచి పిమ్మట వానికి తోపనేడలా లేక ఒకనికి కనిపించి అదే కాలమందు మిగిలిన వానికి కనిపించినచో వాని ఇంద్రియములు ఎందు గాని మనోబుద్ధుల ఎందు గాని ఏదైనా దోషం కాదని చెప్పుటకు అవకాశం కలదు. ఏమై టేప్ రికార్డు ఉందంటే నాకు కానరాదంటే నీ కంట్లో దోషం ఉందప్ప అని చెప్పచ్చు. ఇట్లా ఆ విధంగా తీసేయచ్చు అనమాట. లేదా వాడు పిచ్చోడేంటి అనుకోండి, ఆ పిచ్చోడికి ఇచ్చోడంటే మనం ఉందంటే వాళ్ళు లేదంటాడు, వాడు ఉండింది మనకు కాని రాదు. ఆ విధంగా కూడా జరుగుతుంటాయి అన్నమాట. అయితే అందరికీ కనిపించదాని లేదంటే వీలు కాదు. ఎందుకనా అందరి ఇంద్రియములందు ఏకకాలమున లోపదోషములు కలవని గాని అందరూ బుద్ధిహీనులను కానీ తెలుసుకున్నట్టు సమంజసం కాదు కదా. అందరికీ కనపడిందంటే అందరికీ మీకు దోషం ఉందా అని చెప్పంటే ఒప్పుకోరు, బుద్ధిలో కూడా లేదు. కావున అందరికీ ఉన్నదని తోచి సఫల క్రియాన్వితమైన వస్తువును నిజమైన ఉనికి గలదని భావింపవచ్చును కదా అని ఎవరైనా అడగవచ్చును. అందుకే మనకేం అడిగక రావు ఇవి, అయినా వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఇదే ముందు ముందుకు ఎవడైనా అతి బుద్ధిమంతులు ఉండొచ్చు, రావచ్చు, రాకుండా పోయి. ఎందుకంటే బుద్ధివాదము, ఆ బుద్ధివాదానికి ఇట్లాంటి లిమిట్ లేదు, దాని ఇష్టం వచ్చినట్లు కొడతా ఉంటుంది అది ఎట్లంటే అట్లా. కానీ ఉన్న పదార్థం అందరికీ కనిపింపవాలన్న నియమము మన ఇప్పటి సమస్యను పరిష్కరింపజాలదు. మీరు అట్లా అంటారు కదా అందరికీ ఉందనే నియమం పెట్టుకుంటే కూడా అది కూడా ఉనికి అనే దాన్ని నిలబెట్టడానికి దానికి కూడా సాధ్యం కాదు అంటాడు సిద్ధాంతి. ఎందుకనా స్వప్నమున మనకొక్కరికే వస్తువులు కనిపించుననియు జాగ్రత్తను అందరికీ కనిపించునని భావించుంటే సమంజసం కాదు. లైట్ లేకపోతే పర్వాలేదు. బ్యాటరీ వీక్ అయింది, రికార్డ్ అవుతుందా? తిరిగితే రికార్డ్ అయింది. సరే వీక్ అయినా తీసి చెప్తాను, ఇస్తా. అదే తెలుస్తుంది. దాన్ని పెట్టే లోపల ఇది ఆఫ్ చేయలేము, ఎవరు చేస్తాం. లోనికి వస్తుందా ఆపోజిట్ స్ప్రింగ్ ఉండేది లోనికి పోతుంది. పడింది లైట్ పెట్టుంది. ఎందుకనా చూడండి, స్వప్నమున మనకొక్కరికే వస్తువులు కనిపించుననియు జాగ్రత్తన అందరికీ కనిపించునని భావించే సమంజసం కాదు. స్వప్నంలో నీళ్లు నా కోరిక కనబడినాయని మీరు అన్నారు, స్వప్నంలో ఉండే వాళ్ళందరికీ కనపడతాయి లేదా అవి? మరి నా కోరిక కనపడతాయని ఎందుకంటే నువ్వు అట్లా అట్లా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవస్థ అనేది ఎట్లుంది, ఆ అవస్థ వైశాల్యంలో ఏమేమి అంతర్గతంగా ఉంటాయనేది మర్చిపోతే ఇట్లాంటి జరుగుతాయి. దానికే శాస్త్రం కూడా చెప్పేదన్నమాట. ఎప్పుడైతే నాకు మెలకుపోతానే ఇంకేమీ లేదని నువ్వు అంటూ అనుకో, మరి మెలకులో స్వప్నంలో ఉన్నప్పుడు అందరూ ఉండరే లేదా నీకాడ? అందరూ ఉండారని నువ్వు నమ్మినావు కదా. నీ ఒకడు స్వప్నం నుంచి మేలుకుంటే వాళ్ళందరికైతే ఏమే? వాళ్ళందరూ సత్యంగా ఉండాలి కదా. నీ ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తే నా మెలకు పోతాను వీళ్ళందరూ పోతారంటే వీళ్ళు ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోరు. నీ మెలకు పోతే మేమందరం అడిగిపోయినామంటే. అయితే నీ మెలకు ఆధారంలో వాళ్ళందరూ కనబడినారే కానీ వాళ్ళందరూ ఆధారం స్వతంత్రంగా ఉందనే లేదు ఇక్కడ. అందుకే ఏ ప్రపంచము ఆ వ్యవస్థ కట్టుబడిందని శాస్త్రం చెప్పిండేది. ఇప్పుడు ఇది మెలకు ప్రపంచం రాలే, వీళ్ళందరూ ఏడుండారని మెలకు కట్టుబడినారా లేదా? మరి మెలకు కట్టుబడినారు. మెలకు పోతే వీళ్ళందరూ పోతారా ఉంటారా? పోతారు. మరి నాకు మెలకు లేకపోతే మీరందరూ ఉంటారా లేదా అనేది ఏమంటారు మీరు?
ఉంటారు వాళ్ళందుకు వాళ్ళు ఉంటారు. చూస్తే ఇప్పుడు పోతారంటే అదే వచ్చిందండి. అనుభవం ఒక రకంగా ఉంది. అదే చెప్తాండేది ఇప్పుడు. భావన ఒక రకంగా మీరు భావించినా అదే చెప్తాండేది ఇప్పుడు. అవునండి. పాయింట్ మనం మీద ఎట్లుందంటే ఈ విధంగా నాకు ఒకరికే కనపడిందని నీ పొరపాటు మాట అది. ఆ భావించుకొని ఇట్లా చెప్తాడారు మీరు. ఆడు కూడా అందరికీ కనపడింది నీళ్ళని అంటే ఏ పాయింట్ రాదు అది. జాగ్రత్త అందరికి కనిపించిన భావించుంటే సమంజసం కాదు. ఎందుకనా జాగ్రత్త అభిమాని దృష్టి చేతనే ఈ తారతమ్యం కల్పించుకొస్తున్నాము. స్వప్న దృష్టితో కాదు కదా. అందరికీ అనే పదము మీరు జాగ్రత్తలోకి వచ్చినాక నాకు ఒకనికే కనపడినాయని అంటున్నారే కానీ ఆడేమని అనుకున్నారా? మరి అప్పుడేమో యా దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నారు నీవు. అనుభవ దృష్టి అంటే ఏమి? స్వప్నాన్ని అనుభవించే దృష్టి ఇచ్చిపెట్టి జాగ్రత్త అభిమానంలో వచ్చి ఈ దృష్టితో మాట్లాడుతున్నావు నాకు ఒకనికే కనపడింది అనేది. అవునా కదా? ఇప్పటికీ ఈ దోషమును లక్షింపకుండాను ఇది లెక్క పెట్టుకోకుండా ఈ ఉనికి యొక్క లక్షణం మరి యొక్క దోషము గలదు. వాళ్ళ సిద్ధాంతం ముగాలు మీరు దాన్ని మేము ఒప్పుకోమంటే అనుకోండి ఇంకోటి చూపిస్తామంటారు. ఎట్లనా ఉండుట అనగా ఏమి అనే ప్రశ్నకు అందరకు ఉండునట్లు తోచుటని జవాబిచ్చినచో అది సమీచీనం కాదు. ఉంది అంటున్నారు కదా. ఉంది అంటే ఏమంటే ఉన్నట్లేని అంటారు చూడు అందరూ. అది కూడా ఉంది అనేదానికి సరిపోయే పని కాదు, పదం కాదు. ఎట్లా? ఎట్టి వస్తువు ఉన్నదని తోచును. ఎట్టి వస్తువు ఉన్నదని తోచును. వస్తువు ఏ విధముగా ఉన్న ఎడలు జాను దాన్ని ఉన్నదని భావింపవలేను. ఏమైనా అర్థమవుతాడా ఈ పదాలు? ఉందంటే మీరు ఎంతన్నా వినండి ఈ విషయము. ఈ వెనుక విషయం చెప్పడానికి భాష అందుకోలేకపోతుంది. కానీ ఉన్ని కొంచెం అర్థం కానీ యాడ్కానీ ఏమో అదేం పెద్ద ఇది కాదు. కానీ కొంత మనం ఎట్లా పెట్టుకున్నాము అనే దానికి ఇప్పుడు బయటపడతాం. మనము ఉండాలని పెట్టుకుంటాం చూడండి. యా వస్తువుని ఉందనల్లా, అది వస్తువు ఎట్లుంటే ఉందనల్లా అనేటు ఉండే చూడండి. అవన్నీ అని ప్రశ్నలకు ఇంతవరకు మనం సమాధానాన్ని గ్రహింపలేదు. ఇప్పుడు ఊరినే దాంట్లోనే బట్టి మాట్లాడుతాం కానీ ఆ ఉంది అనేది ఎట్లుంటే ఉంది అనుకోవాలి. మనం ఉండున్నదైతే ఉన్నదని భావింపాలని ఒక రీతిగా సమాధానం తెలుసుకుంటామే. ఎట్లా ఉండేది ఏదన్నా ఉందప్ప అంటే అది ఉంది అని ఆ విధంగా మీరు ఉంది అని ఒప్పుకోవచ్చు ఏదైనా కానీ. ఇదిగాక అందరికీ ఉన్నదని కనిపించినచో, అందరికీ ఉన్నదని కనిపించనచో భావించాలని చెప్పించు. ఏదైనా ఒక వస్తువును నిశ్చయించుటకు సర్వదేశ కాలంలో జనులను సమావేశపరచలేను. ఈడుండేవాళ్ళు మీరే కాదప్ప. ఉందనాలంటే అందరూ వచ్చి ఉందనాలి దాన్ని. మరి అంతే కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పేదానికి వాళ్ళదే వాళ్ళు. ఇప్పుడు వైయక్తికంగా ఏమన్నా ఒకటి ఉందంటారు అనుకోండి, వాళ్ళు మాకందరికి తెలియాలంటే మీకు తెలియకపోయినా కూడా మేము మాకుందని వాళ్ళు అనొచ్చు. అట్లా కాదు, ఉందంటే అందరికి. అందుకే సార్వత్రిక పూర్ణానుభవం చెప్పిండేది ఇక్కడ. వైయక్తిక అనుభవాలకు ఇవ్వలేదు కాబట్టి మనం అందరం వీడు ఉందని ఇస్తే ఇంకోటి వచ్చి లేదనొచ్చు కదా, మిగతా వాళ్ళు వచ్చి లేదనొచ్చు కదా. మాకు కానది వాళ్ళకి ఎందుకు కానరాదు అనొచ్చు. ఆ మాట ఏం కాదు, వాడు అనొచ్చు కదా. అవునా కదా? మరి వాళ్ళందరూ పిలిపేయండి. చెప్పించు ఏదైనా ఒక వస్తువు సర్వదేశం జన అది ఇది అసంభావ్యము. అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. ఉనికి యొక్క నిర్ణయమునకు మనం ఎవ్వరము ఈ కార్యమునకు పూనుకొనము. అది మెయిన్ పాయింట్. ఏమప్ప అంటే ఉంది అనేదానికి మనం ఎవరు ఇట్లా పనులకి రప్పించు. అందరిని వచ్చి ఏంపా ఉందా లేదా చూసుకోండి అని అందరికీ చెప్పు. మనం చెప్పలేదు. మరి ఒక విషయం ఏమనగా జనులందరూ ఉన్నదని అంగీకరింపవాలని భావించువారు ఎవరైతే ఇట్లా అనుకుని అందరూ ఉందని భావించాలనే వాళ్ళందరూ కూడా ఆ జనులందరూ ఉన్నారో లేరో అనడానికి ఏ సర్వసమ్మతి అని నిశ్చయం పోలేను. వచ్చానికి వాళ్ళందరూ ఉండాలని గ్యారంటీ ఏమి? ఇట్లా వేదాంతం మాకు వద్దనద్దండి. ఇదే కావాల్సి ఉండేది. ఎందుకంటే ఇట్టి అవ్యవస్థితమైన వాక్యం చే ఇట్టి లక్షణం కూడా నిర్ధారింపబడదు. కాబట్టి వాళ్ళందరూ ఉండారంటే ఆ వచ్చిన వాళ్ళు ఉండారనే దానికి ఏమి? ఇంతకుముందు మనం చెప్పినా చూడండి, అట్లే ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంతవరకు ఏది దేశకాలములందు జ్ఞానమునకు తోచి సఫలక్రియ చేకూర్చునో అది ఉన్నదైన లక్షణముల దోషములను కనుగొంటిమి. ఇంతే, మీరేం ఎక్కువ దీనికోసం మనం చేసుకోకూడదు. ఉందనే దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, అంతవరకే, ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు, ఉన్నాయి. ఇప్పుడు ఈ లక్షణము గల మరొక ప్రబల దోషమును చూపించున్నాము. తోచుతున్నదంతటినీ ఉన్నంటిమేని అది ఏ జ్ఞానమునకు తోచుతున్నదో అది ఉన్నదా లేదా అని నిశ్చయించేట్లు
ఇప్పుడు కనపడింది అంటాడు, అది ఏ జ్ఞానానికి తోచింది ఉన్నట్లా ఆ జ్ఞానం ఎట్లుంటుంది? ఆ జ్ఞానం తనకంటే భిన్నమైన మరి ఒక జ్ఞానం మనకు తోచుతుండే ఉనికిని పొందుతుందని చెప్పితమే అని చూడపై వస్తువు కంటే ఆ జ్ఞానం వేరే ఉంది, దాన్ని మేము చెప్తా ఉంటామని మీరు అన్నట్లయితే ఆ కొత్త జ్ఞానము మరి ఒక జ్ఞానమునకు అది ఇంకో జ్ఞానం తోచుండవాలని అనవస్థా దోషం ఆవేలను కదా. ఒకదానికంటే ఒకటి వేరే ఒకటి తెలుసుకుంటామంటే దాని నుంచి దీనికి, మరి దీని నుంచి దీన్ని తెలుసుకుంటే ఇంకోటి ఉండాలి కదా, మరి దీన్ని తెలుసుకుంటే ఇంకోటి కదా. ఇట్లా అనవస్థా దోషం అనేది వచ్చేస్తుంది అనమాట దానిలో. అవును కదా. ఇట్టి అస్థిరమైన అనేక జ్ఞానములను మనం ఏ ఆధారంతో అంగీకరింపవలేను. కాబట్టి ఈ విధంగా దాన్ని నిర్ణయించకపోయినప్పుడు ఇన్ని రకాలైన ప్రశ్నలు వస్తే ఎట్లా నిర్ణయిస్తాము? అట్లా అంగీకరించిన పక్షంలో ఏదో ఒక జ్ఞానం తాను తోపక తనంతకు తానే ఉన్నదని సమ్మతింపవలను కదా. మాకంతేం తెలియదప్ప అదొకటి నిలేండి అని అంటారా? ఇట్లా అంగీకరించమేని తోచున్నదే ఉనికి అనే లక్షణకు అస్తిత్వం ఎచ్చడగలదు. నాకు దోచిందని నువ్వు అంటావు, నాకు దోచిందని నువ్వు అంటావు. యా సత్యం అనాలి ఇప్పుడు? ఎవరెవరు దోచింది వాళ్ళు సత్యం అంటాడచ్చు. ఎవరు ఒప్పుకోవాలి ఇప్పుడు అస్తిత్వం అనే దానికి? సత్యంగా అందరికీ ఇదే సంబంధం అనేది ఎట్లా ఒప్పుకుంటారు? ఇంకా ఉనికి యొక్క లక్షణము నిజమైన ఉనికి ఏది? ఇంతవరకు ఇవన్నీ దోషాలన్నీ ఇగిలాడినాం. ఇప్పుడు ఇంకా ఏమైనా మీకు కొత్త దోషాలు ఉంటే చెప్పండి, మనం చెప్పి మాట్లాడదాం అంతే, దాన్ని ఏం పర్వాలేదు. ఎందుకంటే మా మాటలు వినలేదప్ప నువ్వే చెప్తే పగలల్లా అంటే మీదైనా ఉన్నట్టు చెప్దాము. సారే చెప్తాడులే, ఆయనకి అర్థం కాలే, నీకు అర్థం కాలే, ఇంకా నాకు అర్థం కాలే, ఇచ్చిపెట్టి పక్కన పెట్టుదాన్ని. ఎందుకంటే ఉనికి అర్థమైందంటే రేపు వేదాంతానికే రాడు. అర్థం లేదా నీకు? లేదా వచ్చింటే ఈడొచ్చి కూర్చోడు కూడా. అది ఉండాయి, రూల్స్ ఉండాయి అట్లా. దానికి కారణము ఇంతకుముందు ఎక్కడన్నా జనం దగ్గర ఇన్న వాళ్ళు వేరే వాళ్ళు చేసిన ఉంటాయి చూడండి, అట్లా వాళ్ళకి ఏమైనా కొంత ఆర్గ్యూ చేసే శాతం అవుతుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి దీని సమాచారం ఇంత కూడా ఇసుమంత కూడా తెలిసేదానికి అవకాశం లేదు. అది కారణం ఏమి అన్నట్లయితే ఈ విచార క్రమమే వేరే ఉంది. ఇది బుద్ధికి కానీ మనస్సుకు కానీ ఇంద్రియాలతో కానీ తెలుసుకుంటాడే విషయం కాదు. ఇది పరమార్థ చింతామణి పుస్తకం అనేది కేవలం అనుభవం ద్వారా విచారించేది. ఇది మిగతా మీకు సాధనలు ఇవన్నీ ఉండదు చూడండి, మనం భగవద్గీతలో చెప్పుకుంటాం చూడండి. దీనికి కొంతవరకు బుద్ధి మనస్సు అనేటి ఆలోచన చేసేకి వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలో ఏ ఒక్కటి కూడా దీనికి సంబంధమే లేదు ఇది. కాబట్టి దాన్ని ఏమంత అడిగే పని లేదు అన్నమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.